ప్రారంభంలో జీవిత అవసరాలు పరిమితంగా ఉండేవి. కాలం గడిచిన కొద్దీ పరిసరాలు ప్రజల జీవితాన్ని ప్రభావితం చేశాయి. దాని ఫలితంగా అవసరాలు పెరగనారంభించాయి. భౌతికపరంగా చూస్తే ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతోంది. అందువల్ల భోగ విలాసాలు క్రమంగా అవసరాల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఒక విధంగా జీవితం పూర్తిగా భోగలాలసత్వంగా తయారైంది. ఆకర్షణలు, వ్యామోహాల పట్ల మన ఆకలి మరింత ఎక్కువగానూ మరింత తీవ్రంగానూ పెరుగుతూనే ఉంది. మన ఆలోచనాశక్తి వలన అది నిరంతరం మరింత బలపడుతోంది. ఆ విధంగా వ్యక్తిగత మనస్సు పూర్తిగా చెడిపోయి అత్యధికంగా చంచలమయ్యింది. మన ఆలోచనలు, చేతల ప్రభావం వల్ల వ్యక్తిగత మనస్సు యొక్క అధిక చంచలత్వం మరింత పెరిగి తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. ఇది ఆ తరువాత మన తలవ్రాతను రూపొందిస్తుంది. ఆ విధంగా మన ప్రారబ్ధం ఈ మనోచంచలత్వం వల్లనే నడిపించబడుతోంది. వ్యక్తిగత మనస్సు ఇప్పుడు అటువంటి స్వభావానికి అలవాటుపడి మనల్ని తన ఆదేశాలనే అనుసరించేటట్లు చేస్తోంది. మనం ఆ విధంగా పూర్తిగా పాడైపోయాం. అందువలన మనం ఇప్పుడు మన వ్యక్తిగత మనస్సును సరిదిద్దవలసి ఉంది. మనస్సు అనవసరంగా పాకులాడే విషయాలకి దూరంగా ఉంటూ వాటితో ఎటువంటి సంబంధం లేని సరళ జీవిత విధానాన్ని అనుసరించటమే దానికి పద్ధతి. దానర్థం జీవన ప్రమాణాన్ని తగ్గించుకోవాలని కాదు, కాని దానిని క్షాళన చేసి దాని నుండి అతిగా ఉండేవాటిని, అనవసరమైన వాటిని తొలగించుకోవడమేనని దానర్థం.